పని కూడా చేస్తుంది. మీరు టూ మచ్గా టెక్నికల్ వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతే మీరు పదే ప్రస్తావిస్తున్నారో వాళ్ళు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్టు విషయంలో అంతా బాగుందని చెప్పిన తర్వాత అక్కడ క్రష్ గేట్లు కొట్టుకుపోయినాయి. నేను అంటున్నాను, మరి ఎవరి మీద ఆధారపడతారు మీరు? అంటే మనం తప్పేం లేదు, ఆధారపడతారు. టూ మచ్గా వాళ్ళు చెప్పిందే వేదం అనుకుంటే ఎండ్ ఆఫ్ ది డే ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ప్రజాప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. మీరు 100% ఇంజనీరింగ్ వ్యవస్థ మీద ఆధారపడి కట్టాల్సిన ప్రాజెక్టులే. అలా ఆధారపడి కట్టారు కాబట్టి ఎప్పుడో 60s కట్టిన 6 సార్ ఇంకా అలాగే ఉంది. ఎప్పుడో 60s మొదలుపెట్టిన ఎస్ఆర్ఎస్పి అట్లాగే ఉంది. వాళ్ళ శ్రీపాద ఎల్లంపల్లి మన టైంలో మనం ఈ మధ్య లేటెస్ట్ మోడర్న్ పీరియడ్లో కట్టింది అది అట్లాగే ఉంది. ఆడపోతే జోరాలు ఎప్పుడో కట్టింది అది అట్లాగే ఉంది. శ్రీశైలం ఎప్పుడో కట్టింది అది అట్లాగే ఉంది. అవన్నీ ఎందుకు అంత పకడ్బందీగా ఉన్నాయి? నిన్నగా మొన్న మన రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ 5-6 ఏళ్లలో కట్టిన కాళేశ్వరం ఎందుకు కుంగిపోతూ ఉంది? దట్ మీన్స్ మనం చేయాల్సింది మనం చేయాలి. వాట్ వీ హ్యావ్ టు టెల్ ది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, ఈ నదిలో ఉన్న నీళ్లు నా పొలాలకి నా రాష్ట్రంలో ఉన్న బీడు భూములకి నీళ్లు రావాలి. దీన్ని ఎక్కడి నుంచి తీసుకుంటే ఫీజిబిలిటీ ఉంటుందో మీరు డిజైన్ చేసి నాకు ఇవ్వండి, దాన్ని మేము అమలు చేసుకుంటామని చెప్పాలి. మీరు ఈ మధ్యకాలంలో నల్గొండ జిల్లా వెళ్ళి ఒక ప్రాజెక్ట్కి గంధమళ్ళ ప్రాజెక్ట్కి టెంకాయ కొట్టారు. అది కూడా కాళేశ్వరం నీళ్ళు వస్తాయని చెప్తారు. సార్ నేను ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు మేడిగడ్డ అన్నారం సుందిళ్ళ నుంచి పంప్ చేసి మేడిగడ్డ నుంచి అన్నారంలోకి, అన్నారంలోంచి సుందిళ్ళలోకి, సుందిళ్ళ నుంచి శ్రీపాద ఎల్లంపల్లిలోకి లిఫ్ట్ చేసి ఆ నుంచి నీళ్లు తీసుకొని వచ్చి కాకతీయ కెనాల్ నుంచి ఇస్తున్నామని చెప్తున్నారు. ఇదే కదా నేను చెప్పేది. ఏంటంటే ఈ శ్రీపాద ఎల్లంపల్లి అది వాటర్ జంక్షన్ లాగా ఉంది. అది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టింది. దాంట్లో పైనుంచి వచ్చే గోదావరి కానీ లేకపోతే ఆ నుంచి కడెం నీళ్ళు కానీ వచ్చి అందులో కలిస్తే ఆ నుంచి మిడ్ మానేర్లోకో కాకతీయ కెనాల్లో వచ్చి తీసుకొని వచ్చి ఆ నుంచి వచ్చే నీళ్ళన్నీ కాకతీయ కెనాల్ నుంచి వచ్చాయని కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాల ద్వారా కట్టేది. ఇప్పుడు మీరు అంటున్నారు ఇన్ని రోజుల నుంచి ఆ కాళేశ్వరం నీళ్ళు అసలు వాడలేదు కదా, మీరు నీళ్ళు ఆడిన వస్తారు. మరి ఆ నీళ్లు వాడకపోయినా కానీ శ్రీపాద ఎల్లంపల్లి నుంచి వచ్చే నీళ్లతోనే ఇవన్నీ మేనేజ్ చేసాం. అంటే దట్ మీన్స్ నీ మేడిగడ్డ నీళ్లు లేకపోయినా కానీ ఆ పైన ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పి నుంచి వచ్చే, కడెం నుంచి వచ్చి మేడిగా శ్రీపాద ఎల్లంపల్లిలోంచి మిడ్మానర్లోకి కాకతీయ కెనాల్లోంచి తీసుకొని ఆ నుంచి డైవర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అదే చేశారు. అంటే ఇవన్నీ పాత ఎస్టాబ్లిష్మెంట్స్. సో వాటి ద్వారా వచ్చే నీళ్ళనే నా కాళేశ్వరం నీళ్ళు అంటే ఎట్లండి మీరు? సరే, ఇప్పుడు కాళేశ్వరంలో మొత్తం కేసీఆర్ ప్రభుత్వం మొత్తం తప్పులు చేసింది, జైలు పంపించేస్తారా? సార్ అది వ్యక్తిగతంగా తీసుకునే నిర్ణయం కాదు కదా. కానీ సిబిఐ ఎంక్వైరీ చేస్తారా? దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. వ్యక్తిగతంగా తీసుకునే నిర్ణయం కాదు కదా. చాలా స్పష్టంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన క్యాబినెట్ అడ్రస్ చేస్తూ యావత్ క్యాబినెట్ అంతా కూర్చొని అడ్రస్ చేశారు. ఏం చెప్పారు వాళ్ళు? చాలా స్పష్టంగా మేడ్ ఇట్ వెరీ క్లియర్. కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్కి సంబంధించి కొన్ని అంశాలు క్యాబినెట్లో చర్చించి కొన్ని అంశాల మీద దృష్టి తీసుకొచ్చాం. యావత్ రిపోర్ట్ని అంతా కూడా మేము అసెంబ్లీలో చర్చకు పెడతాం. అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీలు అందరూ చర్చించిన తర్వాత మూడవ ద హౌస్ని బట్టి నిర్ణయం తీసుకుంటాం. అత్యంత ప్రజాస్వామ్యయుతంగా సభలో చర్చ జరిపి సభలో వచ్చినటువంటి ఆలోచన అనుగుణంగా నిర్ణయాలు ఉంటాయని చెప్పారు. ఇంకా మమ్మల్ని మీరు జైలు పంపిస్తారా, మీరు ఆయన అరెస్ట్ చేస్తారా, సిబిఐ వేస్తారా, ఇవన్నీ సభ డిసైడ్ చేస్తారు. సభలో మెజార్టీ మీరే ఉన్నారు. కానీ దీంతో పాటుగా ఈసారి కాంగ్రెస్ సోకాల్ ప్రజాప్రభుత్వం ముందు నిర్ణయం ఒకటి కంక్లూడ్ చేసుకొని ఒక నిర్ణయం తీసుకొని దానికి కావాల్సిన విధంగా మొత్తం అంతా ఒక యాక్టివిటీ రన్ చేస్తాం. మేము అట్లా లేవండి. వీఆర్ నాట్ లైక్ దాట్. కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటా లేకపోతే కమిషన్ అనుకున్నట్లుగా దీంట్లో తప్పు, అవినీతి, లేకపోతే అన్నెసరీగా ఎక్స్పెండిచరు, టెక్నికల్గా చాలా తప్పులు చేశారు, ఒక దగ్గర కట్టాల్సింది ఇంకో దగ్గర కట్టేలాగా చేశారు అని అంటే దీని అంతటికీ కారకుడు ఇంజనీరు, డిజైనరు అన్నీ కేసీఆర్ అనుకుంటే కేసీఆర్ మీద చర్యలు తీసుకోక తప్పదు కదా. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమా? లెట్ ద హౌస్ డిస్కస్ అండ్ డిసైడ్. వ్యక్తిగతమైనటువంటి ఈర్ష్య, ద్వేషాలతో, కక్షపూరితమైన ఆలోచనతో మేము ఎవరు లేవని మేము మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాము.